హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జీకే స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఓటు ఎందుకు వేయాలి. ఓటు ఎందుకు వేయాలి అంటే ఇది మన హక్కు. ఓటు వేయడం భారత పౌరుడిగా మన ప్రాథమిక హక్కు. ఈ హక్కును ఉపయోగించుకున్నప్పుడే మన మాటకు విలువ ఉంటుంది. మీ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దడానికి రాబోయే సంవత్సరాల్లో మీ ప్రాంతం ఎలా ఉండాలి అనగా రోడ్లు, నీరు, విద్య, వైద్యం, ఉద్యోగాలు ఇవన్నీ మీరు ఎవరిని ఎన్నుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది మీ పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి. మీరు ఈరోజు వేసిన ఓటు మీ పిల్లలు రేపు ఏ రోడ్డు మీద నడుస్తారు, ఏ స్కూల్లో చదువుతారు, ఎలా ఉద్యోగాలు వస్తాయి, ఇలాగా అన్నింటినీ నిర్ణయిస్తాయి. మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రజల కోసం పనిచేసే, అవినీతి లేని, అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకునే అవకాశమే ఈ ఓటు. మీరు ఓటు వేయకపోతే నిర్ణయం ఇతరులదవుతుంది. మీరు మౌనంగా ఉంటే మీ అభివృద్ధిని, మీ పరిసరాల అభివృద్ధిని తగ్గించుకున్నట్లే అవుతుంది. దేశ పురోగతిలో మీ పాత్ర, ప్రతి ఓటు దేశ దిశను మార్చే శక్తిని కలిగి ఉంటుంది. చిన్న ఓటు కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు. మీ ఓటే మీ శక్తి, మీ భవిష్యత్తు. మీ సమస్యలు పరిష్కారం కావాలంటే మీ ప్రాంత సమస్యలు తెలిసి వాటిని పట్టించుకునే నాయకుడు అధికారంలోకి రావాలంటే మీరు ఓటు ఖచ్చితంగా వేయాలి. తప్పుడు నాయకులను అడ్డుకోవడానికి ఒక మంచి నాయకుడిని గెలిపించడం ఎంత ముఖ్యమో చెడువారిని ఓడించడం కూడా అంతే ముఖ్యం. మీ ఓటు తప్పుడు చేతుల్లోకి వెళ్ళే అధికారాన్ని ఆపే ఆయుధం. దేశ జనాభాలో పెద్ద భాగం యువతదే, కానీ చాలామంది యువకులు ఓటు వేయకుండా ఇంట్లోనే ఉంటున్నారు. దాన్ని వెరీ లైట్ తీసుకుంటున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. యువత ఓటు వేయడం ప్రారంభిస్తే రాజకీయాలు తారుమారవుతాయి, నాయకుల ప్రవర్తన కూడా మారుతుంది. కొంతమంది ఎలాంటి విలువలు లేకుండా డబ్బు పంచి ఓట్లు కొనడానికి ప్రయత్నిస్తారు. సో మీరు ఓటు బాధ్యతగా వేస్తే వాళ్ళ ప్రవర్తనకు, రాజకీయాల్లోని అవినీతికి పెద్ద అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది. ప్రతి ఓటు చాలా విలువైనది. చాలాసార్లు కొద్దిపాటి ఓట్ల తేడాతో ఎంతోమంది నాయకులు గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి, ఓడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కావున మీ ఒక్క ఓటు ఎవరు పాలించాలి అన్నదానిని నిర్ణయించగలదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల పాలన. అందులో మనకు ఇచ్చిన ప్రధాన హక్కే ఈ ఓటు. ఫైనల్లీ ఓటు నీ హక్కు, దాన్ని వాడటం నీ ధర్మం. మార్పు కోరుకుంటే గనుక ఖచ్చితంగా ఓటు వేయండి. జై హింద్.